వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, తైవాన్ వెళ్ళండి, లేకపోతే సౌత్ ఆఫ్రికా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మనకి సంబంధించినటువంటి ఏదో ఒక శివలింగమో లేకపోతే గణపతో విష్ణువో ఏదో ఒకటి దొరుకుద్ది తప్ప ఇతర మతాలకు ఏం దొరకవు కదా. ఎందుకంటే అవన్నీ మొన్న పుట్టి జనాల మీద రుద్దబడినాయి. అది కాబట్టి ప్రపంచమంతా ఉన్నది ఉండేది సనాతన ధర్మం మాత్రమే. అంటే అయితే మనకేమిటంటే అందరినీ ఆక్రమించేసి మన మాత్రమే ఉండాలనే లక్షణాలు మనకి నేర్పలేదు. మనకు అలాంటి లక్షణాలు, మనకి ఎవిడెన్స్ ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, ఎపిక్స్ ఉన్నాయి. ఇతరులకు అలాంటివి లేవు కాబట్టి మా మతం ఒకటే ఉండాలి, మా వాడిని నమ్మాలి, నమ్మకపోతే నాశనం అయిపోతావు అనుకునేటువంటి నీచ బుద్ధి మనకు అలా కాదు. మనది విశాల బుద్ధి, సర్వే జన సుఖినో భవంతు. అంతేగాని ఏదో ఇప్పుడు ఎంత దారుణం అండి. మనం నువ్వు ఏం తింటావు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కాదు కాదు తిండి తిండి పెరిగేస్తూ అన్నందానండి నైట్. తిన్నావా? మా శిష్యులు ఏదో టిఫిన్ తిన్నారు, నేను నీళ్ళు తాగుతాను. నీకు అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. అవును సార్. అవునండి. ఇప్పుడు నిన్ను నేను ఒరే ఎందుకు తింటున్నాను, తినకో, పండ్లు తిను, నీళ్ళు తాగు అన్నాను అనుకో, కుర్రవుడు కదా నేను. అవునండి. అవును. అలాగా నాకు దైవం శంఖచక్ర గదా పద్మాలతో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి నాకు దైవంగా, అయితే కోదండం బట్టిన రాముడు నాకు దైవంగా అగుపిస్తాడు. నేను ఆయన ఆరాధిస్తాను, ఆయన పొందుతాను, ఆయన నామం చేస్తాను. అది నా స్వేచ్ఛ, నా ధర్మం నాకు ఇచ్చింది. అదే ఇతర మతాలకి వీడి చర్చికి వాడు వెళ్ళాడు, వాళ్ళ మసీదుకి వీళ్ళు వెళ్ళాడు. మనకు అలా లేదు. మనం చర్చికి కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాం, మసీదుకి వెళ్ళి దండం పెడతాం, ఎందుకంటే అక్కడ కూడా దేవుడు ఉన్నారని ఫీల్ అవుతుంటాం. అది మన సనాతన ధర్మం. వాడేమో మన దేవాలయాన్ని, దేవుళ్ళని సాతాను అది ఇది అని అవుతుంటాడు. కాబట్టి ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేవాడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు. ఎందుకంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని మనకు నేర్పారు, వసుదైవ కుటుంబకం. అది కావాలి నాన్న, అది సనాతన ధర్మం. అంతేగాని అదే పరధర్మాన్ని నిందించమని కాదు. అంటే సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోను ఇట్లో కొన్ని వస్తాయి సార్ ఓట్స్ ఏంటంటే, మన మతాలను ఆచరించు, పరాయి మతం గౌరవించంటే, ఈ పరాయి మతం అన్న మాట దాంట్లో వచ్చిందంటే ఏదో ఉండే ఉంటది కదా అన్న ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చింది సార్. కాదు, నువ్వు పాపం మంచి బుద్ధితో అడిగావు. అవును సార్. అసలు పరాయి మతాలు ఎక్కడున్నాయి నాన్న? లేవు కదా. లేవని నేను అనుకుంటున్నాను సార్. కానీ ఆ మాట వచ్చిందంటే ఉండబట్టే కదా ఆ మాట వచ్చింది. అది ఎవడో నాన్న, ఇప్పుడు ఎవడో అన్నాడంటే, ఇప్పుడు నువ్వు రాత్రి మందు కొట్టి పడుకున్నావు అని ఎవడో అనేస్తే ఉన్నట్టు కాదుగా. తప్పు కదా. నీలాంటి ఉత్తముని పట్టుకుని మందు కొడతాడంటే ఎంత తప్పు. ఈ ఇతర మతాలు అనేటువంటివి ఇప్పుడు వాటి వయసు ఎంత? ఒక ఇస్లాము 1500 ఏళ్ళు, క్రైస్తవం ఒక 2000 ఏళ్ళు. వాటికి కూడా ఏమి ఎవిడెన్స్లు ఏం లేవు. మనం మనకు సంబంధించి ఏనా అతను ఎవరో స్టేటస్ పెట్టారు సార్. ఏంటంటే మీరు అన్న మాటకి వచ్చిందండి స్టేటస్. ఏంటంటే మీరు ఎవిడెన్స్ లేనిది అది లేనిది అని చెప్పేసి మాట్లాడతారు కదా సార్. అలాగా ఆయన ఎవరో మరి, నేను ఆర్ఆర్ఎస్ గ్రూప్ లో కూడా ఉంటాను సార్. అయితే బయట మామూలుగా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు స్టేటస్ ఏం పెట్టారంటే, అది చక్క మేకలు కొట్టినాను ఒక ఏదో గృహలాగా దీంట్లోనే చచ్చిపోయాడు అని చెప్పేసి ఏదో పెట్టారండి. అంటే మీరు ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ లేకపోయినా ఎలా ఎంత మాట్లాడతారు అన్నట్టుగా చెప్పి పెట్టారండి. కాదు నాన్న, ఇప్పుడు నేను ఒక చైర్లో కూర్చున్నాను నాన్న. ఈ చైర్ మీద కొన్ని పువ్వులు వేసి, కింద కొన్ని పువ్వులు వేసి, హే ఇప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చేళ్ళాడు, ఇంకా నమ్మాలా నువ్వు? లేదండి, నమ్మరు. అలాగా ఎక్కడో గుహ, అందులో చెక్క, దానికి మేకు, ఇప్పుడు దానికి వచ్చాడు పోయాడు చచ్చాడు, దాని రుజువేంటి? ఇంకో విషయం, ఎవరైనా వీరుడుగా చావాలి నాన్న, కుక్కలా చావకూడదు. ఇప్పుడు మీరు అల్లు సీతారామన్ సినిమా చూసారా? చూసాను సార్.
అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆ రూదర్ఫర్డ్ అనేవాడు కాల్చమంటే అల్లూరి సీతారామరాజు ఏమంటాడు? అదే సార్, అక్కడ అక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు సార్, కృష్ణదేవపేటలో. మేము అక్కడికి కూడా వెళ్ళాం సార్, అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గరికి కూడా వెళ్ళాను. మహానుభావుడు కదా నాన్న. అవును ఆయన సార్. ఎక్కడైనా అమ్మో 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 భయంగా చచ్చిపోయాడా? లేదండి. ఎలా మీసం మెలేసి రూదర్ఫర్డ్ అవును ఒక్క అల్లూరి సీతారామరాజుని చంపినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని ఆపలేవు. ఆపలేమని. నా రక్తం చుక్క ప్రతి చుక్క నుంచి ఒక సీతారామరాజు పుడతాడు. ఈ ఉద్యమం వేల లక్షాది మందిని ప్రేరణ చేస్తుంది. నీ యొక్క బ్రిటిష్ క్రైస్తవ కుక్కల ప్రభుత్వం త్వరలోనే పెళ్ళగించబడుతుంది. అవును సార్. అలా వందే మాతరం అంటూ ఆయన శరీరాన్ని వదిలేడు. ఇది ఋషిభూమి, ఇది పుణ్యభూమి. అదేనా? ఈ దరిద్రానికి ఎడారి మతాలకి ఈ దేశానికి ఏం సంబంధం లేదు. ఎవడైతే ఇప్పుడు ఎడారి మతాలను ఫాలో అవుతున్నారో వాళ్ళంతా దేశానికి వ్యతిరేకమే, ధర్మానికి వ్యతిరేకమే. మనం మాత్రం ఇప్పుడు మొన్న కిస్మిస్ అయిందా? మొన్న కిస్మిస్కి ఒరే మెరీ కిస్మిస్ రా అని ఎంతమందికో చెప్పుంటావు కదా. నేనేం చెప్పలేదులేండి, మీ మాట విన్న తర్వాత ఆగిపోయానండి. ఎంతమంది ఇప్పుడు చెప్పానండి, మీ మాటలు విన్న తర్వాత ఆగిపోయా గ్యారంటీగా. శభాష్. నాకు ఫోన్లు చేసి గురూజీ మమ్మల్ని కిస్మిస్కి రమ్మంటున్నాడు 25వ తారీఖు అన్నాడు. ఇవాళ ఎన్నో తారీఖు రా అన్న అంటే ఇవాళ 15వ తారీఖు 17వ తారీఖు అన్నారు. మరి మధ్యలో శనివారం వస్తుంది కదరా, వాడిని గుడికి రమ్మను, వాడి గుడికి వస్తే నువ్వు చర్చికి వెళ్ళన్నా. అంతే సార్. మీ ఊరికి మా ఊరు ఎంత? మా ఊరికి మీ ఊరు కూడా అంతే. అదన్నమాట. కాబట్టి ఒక మహానుభావుడు చెప్పారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వు నా రామాయణాన్ని నా భగవద్గీతని ఎంత గౌరవిస్తావో నేను నీ ఖురాన్ని నీ బైబిల్ని అంతే గౌరవిస్తా. మీ నాన్నగారు ఉన్నారా? ప్రశ్న. నీ అమ్మమ్మోడు ఉన్నాడా? ప్రశ్న. రెండు ప్రశ్నలే, సమాధానం కూడా దాని తగ్గట్టే. అంతే సార్ నానా. కాబట్టి ఎడారి మతాల వలన ప్రపంచం నాశనం అవుతుంది, ప్రపంచం విచ్ఛిన్నం అవుతుంది, కుటుంబాలు కూలిపోతాయి. కనీసం చచ్చిన తండ్రి, పెంచిన తండ్రి, కన్న తండ్రి కొరువు పెట్టడి లుచ్చగడు, అమ్మని అమ్మ అని పిలవడు దరిద్రుడు. లుచ్చామతాల కుటుంబాన్ని కూల్చుతాయి. అందుకే నాకు చాలా కోపం వస్తుంది అబద్ధం చెప్తే. అన్ని మతాలు సమానం అంటే నిరూపించు. కాదండి, మరి ఇలాగే ఇంకోటి వచ్చింది సార్. ఏంటంటే ఇప్పుడు మనం భారతదేశంలో వచ్చేసరికి ఒక 130 మంది కోట్లు ఉన్నారు కదా సార్. ఇప్పుడు వేరే దేశాల్లో అన్ని పంచుకుంటే అక్కడ మొత్తం పంచుకుంటే అవి కూడా ఎక్కువే కదండి. అంటే కంపేర్ చేసుకుంటే మనం భారతదేశంలో హిందూ సాంప్రదాయం అనేది హిందూ సంబంధించింది ఎక్కువ ఉంటుంది సార్. ఒక 60-70% హిందూ సంబంధించింది ఉంటే మిగతా ఏమో ఒక 30% అలా ఉంటుంది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి ఒక్కొక్క ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే క్రిస్టియన్ మతం సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా సార్. క్రైస్తవం ఒక 200 కోట్ల చిల్లరే, ఇస్లాము అంటే వాళ్ళకు లక్ష్యం ఉంది కదా, ప్రపంచాన్ని ఆక్రమించాలి, ప్రపంచాన్ని అంతా మా మతమే ఉండాలి. అదొక పెద్ద టాస్క్ వాళ్ళకి. వాళ్ళు ఓపెన్గా చెప్పారు కూడా. వాళ్ళకి మనకు అలాంటివి నేర్పలేదు కదా. మనకు అలా నేర్పలేదు కాబట్టి పాకిస్తాన్ వచ్చింది, మనకు అలా నేర్పలేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది, బంగ్లాదేశ్ వచ్చింది. మనకు అలా నేర్పుంటే భూమి అంతా ఓన్లీ కాషాయమే ఉంటుంది, ఈ కాషాయ మతాలు ఉండవుగా. అవునండి. మనం వేములవాడ శివుడి గుళ్ళో ఓ ఎండిపోయిన పీనుగుని పెడతాం. గుళ్ళో దర్గా దరిద్రం ఉంటుంది కానీ దర్గాలో గుడి ఎందుకు ఉండదు? అడగాల. అందుకనే నేను కొత్తవి కానీ పాతవి కానీ చెప్పులు వాడుతుంటా. దేనికి వాడతాను? అన్ని మతాలు సమానం అంటే. పచ్చబద్ధం నాన్న. బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్ నాన్న. హరే కృష్ణ నాన్న. ఉండనా? ఓకే సార్.